మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలికిరి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, కలికిరి పాలిటెక్నిక్ హార్టికల్చర్ డిప్లొమా కాలేజ్ నుంచి దాదాపు 40 మంది విద్యార్థులు, తర్వాత కాలేజీకి సంబంధించిన ఒక 4 ప్రొఫెసర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కుప్పంకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, ప్రొడక్షన్ ఆఫ్ నాన్ గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సీడ్లింగ్స్, తర్వాత గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్, తర్వాత మన దగ్గర ఈ గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సీడ్లింగ్స్ డెమో ప్లాట్స్ని, తర్వాత గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ వేస్తున్న స్ట్రక్చర్స్ని కూడా చూడడం జరిగింది. అలాగే నాన్ గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సీడ్లింగ్ ఎలా ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ ట్రేలు ఏం వాడుతున్నారు, కోకోపీట్ ఎంత వాడుతున్నారు, ఆ కోకోపీట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఎలాగా మనకి ఎన్ని రోజుల తర్వాత మనం సీడ్లింగ్స్ని మెయిన్ ఫీల్డ్లో నాటుకోవచ్చు, వాటి గురించి వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అట్లాగే గ్రాఫ్టింగ్ మెథడ్స్ ఏంటి, దానికి ఏమేమి వాడతారు, ఆ సయాన్ ఏం వాడుతున్నారు, రూట్ స్టాక్ ఏం వాడతారు, ట్యూబ్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా చూడడం జరిగింది. వాళ్ళకి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అంతా కూడా క్లారిఫైగా అడిగి తెలుసుకోవడం జరిగింది. దే ఆర్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ విజిటింగ్ దిస్ సిఓఐ. హ్యాపీగా అందరూ విద్యార్థులు మరోసారి ఈ సెంటర్కి రావాలని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా కొందరైతే గ్రాఫ్టింగ్ కూడా 2-3 ప్రాక్టీస్ చేయడం జరిగింది. Vinod Kumar, I am studying from second year, 4th semester. డిఆర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ నుంచి కలిగిరి నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. టమాటో, ఆ తర్వాత బ్రింజాలు కలిపి గ్రాఫ్టింగ్ చేసేది మనం ప్రాక్టికల్ చూసి ఇక్కడ సార్ వాళ్ళ తరఫు నుంచి నేర్చుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ హౌస్లో వెళ్ళేది, పాలీ హౌస్లో వెళ్ళేసి అక్కడ బ్రింజాలు ఏ హైట్లో పెరిగింది, ఈ గ్రాఫ్టింగ్ చేసింది ఎలా పెరిగింది, గ్రాఫ్టింగ్ చేయింది ఎలా ఉంది అని హైట్ అనేది అది కూడా చూసాము. సార్ గారు మాకు ఇక్కడికి వచ్చి చెప్పి మాకు ఎలా నేర్పించారు. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కలికిరి నుంచి వచ్చాము. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విజిట్కి వచ్చాక మేము ఈరోజు గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్ చూసాము. మేము ఫ్రూట్స్ తోటలోనే మేము గ్రాఫ్టెడ్ చేసి చూసాము. కానీ ఈరోజు మేము బ్రింజల్, టొమాటో వాటిల్లో గ్రాఫ్టింగ్ చేసిందని చూసాము. పాలీహౌస్ స్ట్రక్చర్ చూసాము, వాకింగ్ టెన్నెల్స్, ఇంకా ఇది హైటెక్ పాలీ హౌసెస్, ఇవన్నీ చూపించారు సార్ మాకు. ఇక్కడికి వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ గురించి కూడా చాలా చెప్పారు మాకు సార్ వాళ్ళు. ఇది అంతా చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇంకా రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది అని మేము కూడా రైతులకు వెళ్ళి ఇట్లా చెప్తాము. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే విజిట్కి వచ్చినాక నేను చాలా నేర్చుకున్నా. దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా నేను నేర్చుకున్నది ఏంటంటే గ్రాఫ్టింగ్. ఇది అంటే పెద్ద పెద్ద మామిడి చెట్లకి అట్లా పెద్ద పెద్ద చెట్లకి చేయడం మేము చూసాం, కానీ టమాటా చిన్న చిన్న చెట్లకి చేయడం ఎప్పుడు చూడలేదు. అంటే బ్రింజాలు వాటిలో కానీ ఆ గ్రాఫ్టింగ్ నేర్చుకున్నాము. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ గురించి ఇంకొంచెం దాని గురించి తెలుసుకున్నాము. ఇట్లాంటి ఇంటర్న్షిప్ వస్తామని మా టీచర్ని కూడా అడిగాము. ఇట్లా మాకు అవకాశం వస్తే మాత్రం మీ 2 years అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్కి వచ్చి మేము కూడా నేర్చుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేను హార్టికల్చర్ పాలిటెక్నిక్ కలికిరి ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. స్టూడెంట్స్ని తీసుకొని ఈరోజు మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కుప్పం విజిట్ వచ్చాము. ఇక్కడ నర్సరీ టెక్నాలజీ, పాలీహౌస్ కల్టివేషన్, క్రాప్స్ చూసాము. గ్రాఫ్టెడ్ వెజిటబుల్స్ అనేవి మాకు ఈరోజు కొత్తగా మా స్టూడెంట్స్కి చూపించడం జరిగింది. రూట్ స్టాక్ ఎట్లా పెంచాలి, బ్రింజాల్ రూట్ స్టాక్, వైల్డ్ స్పీషీస్ ఉంటాయి కదా, సొలానం నైగ్రమ్, సొలానం టోర్వం, ఈ బ్రింజాల్ వెరైటీస్ని ఇక్కడ రూట్ స్టాక్గా పెంచుతున్నారు. అలాగే పాపులర్ వెరైటీస్ అయినటువంటి టొమాటో, సాహో వెరైటీని సయాన్ మెటీరియల్గా పెంచుతున్నారు. అవి గ్రాఫ్టింగ్ చేయడం అనేది చాలా కొత్త టెక్నాలజీ. ఆ ట్యూబ్ టెక్నాలజీ అనేది ఇక్కడ గ్రాఫ్టింగ్కి వాడుతున్నారు. ఆ ట్యూబ్ కూడా స్పెషల్ ట్యూబ్ అనమాట. సార్ చెప్పారు, కోటేశ్వరరావు సారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సార్ చెప్పడం ద్వారా అవి చాలా బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేస్తారు అని చెప్పడం జరిగింది. న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌసెస్, హైటెక్ పాలీహౌసెస్లో నారు పెంపకం అనేది చూసాము. పిల్లలకి అందరికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, చాలా ఎగ్జైట్ అయ్యారు చూసి, ఈ టెక్నాలజీ అంతా చూసి. మేము కూడా ఇంటర్న్షిప్ ఇలాంటి వాటికి పంపిస్తే మా యూనివర్సిటీ తరఫున మేము వెళ్ళాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారు. మేము కూడా మా యూనివర్సిటీ తరఫు నుంచి మేము లెటర్స్
కరెస్పాండెన్స్ చేయడానికి ట్రై చేస్తాము. మా స్టూడెంట్స్ కానీ ఇంటర్న్షిప్ ద్వారా అవకాశం వస్తే ఈ టెక్నాలజీ వాళ్ళకి నేర్పించాలి అని అనుకుంటున్నాము. మాకు చాలా ఈరోజు విజిట్ ద్వారా చాలా విషయాలు తెలిసాయి.